అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పారిపోయిన ఖైదీ, 3వ భాగం. టెలిఫోన్ పెట్టేసి నారాయణ మేడ మీదకి వెళ్ళాడు. గదిలో రాఘవేంద్రరావు లేడు. మధ్య బల్ల మీద నగల పెట్టెలు అలాగే ఉన్నాయి. ఇనపెట్టె తలుపు తెరిచే ఉంది. ఎందుకైనా మంచిదని అతను ఆ నగలను ఇనపెట్టెలో పెట్టి తలుపు మూశాడు. 10 నిమిషాలు రాఘవేంద్రరావు కోసం కాచుకుని కూర్చున్నాడు. ఆయన ఎంతసేపటికి రానందువల్ల క్రిందికి వెళ్ళి ఆఫీస్ గదిలో చూశాడు. రాఘవేంద్రరావు అక్కడున్నాడు. తారాచంద్ తనని భోజనానికి పిలిచిన విషయం చెప్పి నారాయణ అక్కడి నుంచి బయలుదేరాడు. భారతి, నారాయణ 9 గంటలకల్లా తారాచంద్ ఇంటికి చేరుకున్నారు. తారాచంద్ ఆ దంపతులను చాలా మర్యాదగా ఆహ్వానించి వెంటనే భోజనాన్ని కూర్చోపెట్టాడు. భోజనాలప్పుడు నారాయణ సూచనగా రాఘవేంద్రరావు గారి నగల విషయం ప్రస్తావించాడు. ఆ నగల ప్రస్తావన రాగానే తారాచంద్ మనిషే మారిపోయాడు. ఆ నగలకి పాశ్చాత్య దేశంలో చాలా ఖరీదు వస్తుంది. అందుకే కొన్నేళ్లుగా రాఘవేంద్రరావుని అవి నాకు విక్రయించమని అడుగుతున్నాను. అతను నా మాట వినలేదు. నువ్వైనా అతనికి నచ్చ చెప్పగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతకిస్తారేమిటి అడిగాడు తారాచంద్. ఎంతిస్తారో చెప్పండి. 25 లక్షలు ఇస్తాను. ఆ నగల విషయం 15 నిమిషాలు మాట్లాడారు. 35 లక్షలు ఇస్తే గాని రాఘవేంద్రరావు గారు ఆ నగలివ్వరేమో అని నారాయణ అన్నాడు. 28 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వనని తారాచంద్ నిక్కచ్చిగా చెప్పేశాడు. దాదాపు 10 గంటలకి ఆ దంపతులు తారాచంద్ ఇంటి నుంచి బయలుదేరబోతూ ఉండగా టెలిఫోన్ మోగింది. తారాచంద్ ఒక్క క్షణం టెలిఫోన్లో మాట్లాడి, నారాయణ, నిన్నెవరో పిలుస్తున్నారు అని చెప్పాడు. 5 నిమిషాలు నారాయణ టెలిఫోన్లో మాట్లాడి టెలిఫోన్ పెట్టేసి, ఆఫీస్ నుంచి అర్జెంటు పని మీద నన్ను ఒక చోటుకి వెళ్ళమన్నారు అని తారాచంద్కి చెప్పి భారతి వైపు తిరిగి, భారతి, నువ్వు ఒంటరిగా ఇంటికి వెళ్ళగలవా అన్నాడు. ఇంత రాత్రివేళ ఒంటరిగా వెళ్ళనా అన్నది భారతి. నారాయణ, భారతి లోపలికి వెళ్ళి మా ఆవిడతో మాట్లాడుతూ ఉంటుంది. నా చిన్న కారు తీసుకుని నువ్వు వెళ్ళి నీ పని త్వరగా చూసుకునిరా అన్నాడు తారాచంద్. శ్రమ ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తారాచంద్ కారు తీసుకుని నారాయణ వెళ్ళిపోయాడు. సరిగ్గా 2 గంటల తర్వాత, అంటే రాత్రి 12 గంటల వేళ నారాయణ తిరిగి వచ్చి, చాలా ఆలస్యమైంది, వెళ్ళిన పని కాలేదు అన్నాడు తారాచంద్తో. దానికేం పర్వాలేదులే, పద మిమ్మల్ని ఇంట్లో దింపుతా అని తారాచంద్ ఆ దంపతులను కారెక్కించుకుని వాళ్ళింటికి తీసుకెళ్లాడు. ఆళ్వారుపేట దేశికాచారి రోడ్లో కారు తిప్పి, మీ ఇల్లేది అడిగాడు తారాచంద్. అదిగో అదే. జీపు ఆగి ఉంది అదేనా అంటూ తారాచంద్ ఆగి ఉన్న జీపు పక్కగా తన కారును ఆపాడు. భారతీ, నారాయణ కారులోంచి దిగారో లేదో జీపులోంచి పోలీస్ ఇన్స్పెక్టరు, 2 పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. నారాయణ ఎవరు, నువ్వేనా అడిగాడు ఇన్స్పెక్టర్ అధికారయుతంగా. అవును నేనే. ఏం? ఈ రాత్రి 9 గంటల తర్వాత నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు? 9 గంటలప్పుడు బయలుదేరి తారాచంద్ గారింటికి వెళ్ళాను. అప్పటినుంచి ఆయన ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడే తిరిగి వస్తున్నాను అన్నాడు నారాయణ కారులో కూర్చుని ఉన్న తారాచంద్ని చూపిస్తూ. పోలీస్ ఇన్స్పెక్టర్ తారాచంద్ వైపు తిరిగి, నిజమేనా సార్ అని అడిగాడు. తారాచంద్ ఇన్స్పెక్టర్ ప్రశ్నకు జవాబు చెప్పకుండా, ఎందుకు ఇలా అడుగుతున్నారు, అసలేం జరిగింది అన్నాడు. క్షమించండి, ఆ విషయం తర్వాత చెబుతాను. దయచేసి నా ప్రశ్నకు జవాబు చెప్పండి. నారాయణ రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు మీ ఇంట్లోనే ఉన్నాడా, ఎక్కడికి వెళ్ళలేదా అని అడిగాడు ఇన్స్పెక్టర్. తారాచంద్ నీళ్లు నములుతూ, 9 గంటల నుంచి నా దగ్గర ఉన్నమాట నిజమే, కానీ 10 గంటలకి ఒకసారి బయటికి వెళ్ళి ఇప్పుడే తిరిగొచ్చాడు అన్నాడు. అలాగా, అంటే 10 గంటలప్పుడు బయటికి వెళ్ళి దాదాపు 12 గంటలకు తిరిగి వచ్చాడన్నమాట. నారాయణ, ఈ 2 గంటలు ఎక్కడున్నావు? నారాయణ బెదురుతూ పోలీస్ ఇన్స్పెక్టర్ని చూశాడు. ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాను. అదే ఎక్కడికి?
గిండి దగ్గర ఆలందూరు రోడ్డు మీద పాడుబడ్డ ఒక బావి దగ్గరికి మా అసిస్టెంట్ ఎడిటర్ గురునాథం గారు నన్ను అక్కడికి వెళ్ళమన్నారు. నువ్వు అక్కడ ఎవరిని కలుసుకున్నావు? ఎవరినీ కలుసుకోలేదు. నన్ను కలుసుకుంటానన్న మనిషి అక్కడికి రాలేదు. మరి నువ్వు 2 గంటలు అక్కడ ఏం చేశావు? ఆ వస్తానన్న మనిషి కోసం కాచుకునున్నాను. ఎంతసేపటికి రాకపోయేసరికి విసిగి వచ్చేశాను. అయితే నీకు ఎలిబీ లేదన్నమాట. నారాయణ కంగారుగా తారాచంద్ని భారతిని చూశాడు. అవునండి, ఎలిబీ లేదు. కానీ అసిస్టెంట్ ఎడిటర్ గురునాథం గారిని అడిగితే తనే నన్ను అక్కడికి పంపానని చెబుతారు. ఇంతకీ ఎందుకు నన్ను ఈ ప్రశ్నలు అడుగుతున్నారు? అసలేం జరిగింది అన్నాడు. ఈ రాత్రి 10 గంటలకి 12 గంటలకి మధ్య రాఘవేంద్రరావు గారి ఇంట్లో నగలు దొంగిలించబడ్డాయి. నువ్వు మాతో పోలీస్ స్టేషన్కి రావాలి. జీపెక్కు అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్. నేను నిరపరాధిని. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళటం అన్యాయం. నా మాట నమ్మండి. ఎప్పుడో దొంగతనం చేశానని ఈ దొంగతనం నా మీద మోపటం న్యాయం కాదు అన్నాడు నారాయణ ఆవేశంతో. భయంతో, చెప్పలేని దిగులుతో భారతికి నోట మాట రావటం లేదు. సరే నారాయణ, నువ్వెళ్ళు. నేను కూడా పోలీస్ స్టేషన్కి వస్తాను. కంగారు పడకు. రా అమ్మా భారతి, నువ్వు కూడా రా అన్నాడు తారాచంద్. పోలీస్ స్టేషన్లో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ బల్ల దగ్గర రాఘవేంద్రరావు ఒంటరిగా కూర్చునున్నాడు. నారాయణ్ని తారాచంద్ని చూసి, మీరెలా వచ్చారు ఇక్కడికి? మీకెలా తెలిసింది ఈ విషయం అడిగాడు. తన మీద అనుమానం కొద్దీ పోలీసులు తనని తీసుకువచ్చిన విషయం నారాయణ చెప్పాడు. నో ఇన్స్పెక్టర్, మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. నారాయణ దొంగతనాలు చేయటం మానేశాడు. అతను గౌరవంగా బతుకుతున్నాడు అని రాఘవేంద్రరావు కోపంతో అన్నాడు. ఇన్స్పెక్టర్ ఒక్క నిట్టూర్పు విడిచి తన బల్ల దగ్గరికి వెళ్ళి కూర్చుని, నేను పొరపాటు చేసుంటే దిద్దుకునేందుకు చాలా అవకాశం ఉంది. నిర్దోషుల్ని జైలుకు పంపటం నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నారా అని నారాయణ వైపు తిరిగి, నారాయణ, ఆలందూరులో ఒంటరిగా ఉన్నానన్నావే, అలా ఒంటరిగా ఉన్నట్లు నిదర్శనాలు చూపించగలవా అడిగాడు ఇన్స్పెక్టర్. నారాయణ మెదడులో ఏదో మెరిసింది. ఇందాక నుంచి చెప్పటం మర్చిపోయాను. నా సిగరెట్ కేసు ఆ బావిగట్టు మీద మర్చిపోయాను. వెళదాం పదండి, చూపిస్తాను అన్నాడు నారాయణ. ఇన్స్పెక్టర్ సార్జెంట్ని పిలిచి నారాయణతో కూడా జీప్లో వెళ్ళి అక్కడ సిగరెట్ కేసు ఉంటే తీసుకురమ్మని పంపించాడు. నారాయణ వెళ్ళగానే రాఘవేంద్రరావు వైపు తిరిగి, మీ అసిస్టెంట్ గురునాథన్ టెలిఫోన్ నంబర్ చెబుతారా అని అడిగాడు. రాఘవేంద్రరావు చెప్పాడు. ఇన్స్పెక్టర్ వెంటనే గురునాథానికి ఫోన్ చేశాడు. తను నారాయణకి అసలు టెలిఫోనే చేయలేదని, అతన్ని ఎక్కడికి వెళ్ళమని చెప్పలేదని గురునాథం ఇన్స్పెక్టర్కి చెప్పాడు. నారాయణ, సార్జెంటు తిరిగి వచ్చారు. ఆ బావి దగ్గర సిగరెట్ కేసు ఏదీ లేకపోవటమే కాకుండా ఒక మనిషి 2 గంటల సేపు నిల్చున్న చిహ్నాలేవీ లేవని సార్జెంటు ఇన్స్పెక్టర్కి చెప్పాడు. నారాయణ 2 గంటల్లో కనీసం 10 సిగరెట్లైనా తాగానని ఒప్పుకున్నాడు. కానీ బావి దగ్గర సిగరెట్ పీకులు కానీ కాల్చిపారేసిన అగ్గిపుల్లలు కానీ లేవని సార్జెంట్ చెప్పాడు. ఆ విషయం నారాయణ ఒప్పుకున్నాడు. మరైతే దీనికి సంజాషి ఏం చెబుతావు అడిగాడు ఇన్స్పెక్టర్ నారాయణ్ణి. నారాయణ తెల్లమొహం వేశాడు. ఒకసారి రాఘవేంద్రరావుని భారతిని చూసి ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఏం చెప్పను, నాకు ఇదంతా ఏదో పీడకల్లా ఉంది. నేను అక్కడికి వెళ్ళిన మాట అబద్ధం కాదు. నేను అక్కడ సిగరెట్ కేసు వదలటమూ అబద్ధం కాదు. అది అక్కడ లేకపోతే నేనేమనగలను? ఏదో ఇంద్రజాలం వల్లే కనిపిస్తోంది. గురునాథం గారిని అడగండి, నన్ను అక్కడికి పంపించానని ఆయన మీకు చెబుతారు అన్నాడు. ఇన్స్పెక్టర్ నారాయణ కళ్ళల్లోనికి తీక్షణంగా చూశాడు. గురునాథం గారికి టెలిఫోన్ చేసి అడిగాను. ఆయన నీతో ఏమీ చెప్పలేదని చెప్పారు అన్నాడు. గురునాథం గారు అలా అన్నారా? ఇందులో ఏదో పొరపాటుంది. నేనే ఆయన్ని స్వయంగా అడుగుతానుండండి అన్నాడు నారాయణ. సరే అడుగు, ఆయన కోసం కబురు పంపాను, ఇప్పుడే వస్తారు అని చెబుతూ ఉండగా అసిస్టెంట్ ఎడిటర్ గురునాథం పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాడు. ఆయన్ని చూడగానే నారాయణ ముఖం చేటంతయింది. గురునాథం గారు, ఇందాక నాకు టెలిఫోన్ చేయలేదు అన్నాడు ఆతృతగా. గురునాథం తల విదిలిస్తూ,
లేదోయి, నీవేదో కలగంటున్నావు లాగుంది. నేనెప్పుడు నీకు టెలిఫోన్ చేశాను అన్నాడు. గురునాథన్ టెలిఫోన్లో మాట్లాడాడని, ఆయన కాకపోతే ఆయన గొంతుతో మరెవరో తనతో మాట్లాడారని నారాయణ ఇన్స్పెక్టర్తో అన్నాడు. ఇన్స్పెక్టర్ నారాయణ్ణి జాలిగా చూసి, నువ్వు చెబుతున్నది నిజమే అయి ఉండవచ్చు, కాకనూ పోవచ్చు. కానీ నువ్వు నిజమే చెబుతున్నావనేందుకు ఒక్క నిదర్శనం కూడా చూపించలేకపోతున్నావు. రాఘవేంద్రరావు గారి పడక గది కిటికీ ఇనప ఊచలు వంచి దొంగ లోపలికి ప్రవేశించి ఇనపెట్టెలోని నగలను ఎత్తుకుపోయాడు. ఆ ఊచలు వంచిన విధానాన్ని బట్టి నువ్వు ఇదివరలో చేసిన దొంగతనాలు గుర్తుకొస్తున్నాయి. ఆ ఇనపెట్టె కూడా చాలా సునాయాసంగా తెరిచాడు దొంగ. నిజం చెప్పాలంటే అది నీ పనిలాగే కనిపించింది. గండుపిల్లి పనితనం ముద్ర వేసినట్లు ఉన్నది. ఇంకొక 5 నిమిషాలుంటే వేలుముద్రల ఫోటోలు కూడా వస్తాయి. అంతవరకు నేనేది నిర్ధారణగా తేల్చుకోలేను అన్నాడు ఇన్స్పెక్టర్. అంతలో పోలీస్ స్టేషన్ ముందు పాంటాక్ కారు ఆగింది. అందులో నుంచి హడావిడిగా కమల దిగి వచ్చింది. నాన్న, నిజమా? మన ఇంట్లో దొంగతనం జరిగిందా? నగలన్నీ పోయాయా అన్నది. అవునమ్మా, నగలు పోయాయి. ఆ నగలు దొంగతనం చేసింది నారాయణ అని అంటున్నారు పోలీసులు అన్నాడు నిట్టూరుస్తూ రాఘవేంద్రరావు. కమల నారాయణని, భారతిని ఒక్కసారి చూసి మళ్ళీ తండ్రి వైపు తిరిగి, నాన్న, ఈ దొంగతనం అతనికి అంటకట్టడం న్యాయం కాదు. సులువుగా కేసు తేల్చేందుకు పోలీసులు అందుబాటులో ఉన్న వాళ్ళని అరెస్టు చేస్తుంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావు అన్నది. అంతలో హెడ్ క్వార్టర్స్ నుంచి సిఐడి కానిస్టేబుల్ ఒక కవర్ తీసుకొచ్చి ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ ఆ కవర్లోంచి కొన్ని ఫోటోలు పైకి తీసి పరిశీలనగా చూడసాగాడు. 2 నిమిషాల తర్వాత, నారాయణ, ఏదో బాగుపడి వృద్ధిలోనికి వస్తావనుకుంటే మళ్ళీ ఇలాంటి పనులు చేస్తావా? నిన్ను చేరదీసి నీకు ఉద్యోగం ఇచ్చి నిన్నొక మనిషిగా చేయించిన రాఘవేంద్రరావు గారింట్లోనే దొంగతనం చేస్తావా? సిగ్గులేదు? చూడు, ఇనపెట్టె మీద కనిపించిన వేలుముద్రల ఫోటోలు నీవే. ఇప్పుడైనా ఒప్పుకుంటావా అన్నాడు. భారతి, రాఘవేంద్రరావు, కమల, తారాచంద్ నారాయణ్ని ఆశ్చర్యంతో చూశారు. వాళ్ళందరూ తను దొంగతనం చేశానని అనుకుంటున్నారని నారాయణ భావించాడు. తన వేలుముద్రలు ఆ ఇనపెట్టె మీదకి ఎలా వచ్చాయా అని ఆలోచించాడు. నగలను తను ఇనపెట్టెలో పెట్టడం వెంటనే జ్ఞాపకం వచ్చింది. కానీ ఆ విషయం చెబితే వీళ్లలో ఎవరైనా నమ్ముతారా? ఎంత అదృష్టహీనుణ్ణి! ఆఖరికి భారతికి కూడా తన మీద అనుమానం కలిగింది. తన మీద తనకే జాలి వేసి కళ్ళల్లో నీళ్లు తిరిగేటంత పనయింది. విధి అగోచరంగా తన చుట్టూ సాలుగూడు లాంటి ఒక వల పన్ని తనను మళ్లీ జైల్లోనికి పంపించబోతోంది. నారాయణ రాఘవేంద్రరావు వైపు తిరిగి, నగలు మీరు బల్ల మీద మర్చిపోయి క్రిందకి వెళ్ళిపోయారు. ఎందుకైనా మంచిదని ఆ నగలను ఇనపెట్టెలో నేనే పెట్టాను. అప్పుడు నా వేలుముద్రలు పడుంటాయి. మీరైనా ఈ పోలీసులకి నేను నిర్దోషినని చెప్పండి అన్నాడు నారాయణ. రాఘవేంద్రరావు సందిగ్ధంలో పడినట్లు ఒకసారి నారాయణ్ని చూసి పోలీస్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఇన్స్పెక్టర్, నారాయణ ఈ దొంగతనం చేశాడని నాకు అనిపించటం లేదు. దయచేసి అతన్ని వదిలేయండి అన్నాడు. ఇన్స్పెక్టర్ కఠినంగా చూస్తూ, అభిమానం కొద్దీ మీరు అలా అంటున్నారు. కానీ దొంగల్ని పట్టుకోవటం మా విధి. నిదర్శనాలను, సూచనలను బట్టి చర్యలు తీసుకుంటామే కానీ అభిమానము, పక్షపాతము మాకు లేవు అని అక్కడే నిలబడ్డ పోలీస్ కానిస్టేబుల్ వైపు తిరిగి, నారాయణ్ని లాకప్లో పెట్టు అన్నాడు. తారాచంద్ రాఘవేంద్రరావులతో, ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పాడు. భారతి కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలాయి. తుఫాన్లో ఊగిపోతున్న చెట్లు కొమ్మమల్లే మనిషి అటూ ఇటూ ఊగసాగింది. పోలీస్ కానిస్టేబుల్ చేయి పట్టుకుని నడిపించుకుని పోతున్న నారాయణ్ని చూస్తూ పొంగి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి పెదిమిలు బిగించి పట్టింది. కమల భారతి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి, రా భారతి, వెళదాం. ఇక్కడుండి ఏం చేయగలం? నారాయణ్ని విడిపించే ప్రయత్నాలు చేద్దాం రా అని చెప్పింది వణుకుతున్న కంఠస్వరంతో. తారాచంద్ మాట్లాడకుండా తన కారెక్కి వెళ్ళిపోయాడు. కమల, భారతి కలిసి కమల కారులో వెళ్ళిపోయారు. రాఘవేంద్రరావు కూడా వెళ్ళిపోయాడు. నారాయణ లాకప్లో ఒంటరిగా కూర్చున్నాడు. డిటెక్టివ్ యుగంధర్ ఒక్కసారి పక్క మీద నుంచి అటూ ఇటూ దొర్లాడు. పక్కనున్న టెలిఫోన్ గణగణ మోగుతోంది. రిసీవర్ తీసుకుని, ఎవరు
అని అడిగాడు. 2 నిమిషాలు టెలిఫోన్లో అవతల వాళ్ళ మాటలు విన్నాడు. సరే రండి అని టెలిఫోన్ పెట్టేసి పక్క మీద నుంచి లేచి చెప్పులు తొడుక్కుని పక్క గదిలో ఉన్న రాజును లేపి ఆఫీస్ గదిలోనికి రమ్మని చెప్పి తను క్రిందికి దిగి వెళ్ళాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఆ ఇంటి ముందు కమల కారు ఆగింది. అందులో నుంచి భారతి, కమల దిగి వచ్చారు. యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. రాత్రి 2 గంటలయింది. రండి కూర్చోండి అన్నాడు యుగంధర్. భారతి అంతవరకు ఆపుకున్న దుఃఖాన్ని ఇక ఆపుకోలేక యుగంధర్ని చూసి భోరుమని ఏడ్చేసింది. యుగంధర్ 5 నిమిషాల పాటు మౌనంగా ఉండి తర్వాత, ఏడవకు భారతి, ఏం జరిగిందో వివరంగా చెప్పు అన్నాడు. భారతి మధ్య మధ్య ఏడుస్తూ నెమ్మదిగా జరిగిందంతా యుగంధర్కి చెప్పింది. యుగంధర్ గారు, ఆయన్ని మీరు ఎలా అయినా రక్షించాలి. చెయ్యని నేరానికి ఆయన జైలుకి వెళితే ఇక మళ్ళీ ఆ మనిషి బాగుపడ్డానికి అవకాశం లేదు. మీరు చేసిన సహాయానికి ఫలితము ఉండబోదు అన్నది. యుగంధర్ గారు, ఎంత ఖర్చైనా సరే వెనుదీయకుండా నారాయణ్ణి ఈ కేసు నుంచి తప్పించాలి మీరు అన్నది కమల. యుగంధర్ భారతి వైపు చూసి, ఈ అమ్మాయి ఎవరు అడిగాడు. భారతి చెప్పింది. మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, నేను ఇన్స్పెక్టర్ని కనుక్కుని విచారిస్తాను అన్నాడు యుగంధర్. ఇప్పుడే వెళ్తున్నారా అడిగింది భారతి. అవునని తల ఊపాడు యుగంధర్. యుగంధరు, రాజు క్రిజ్లర్ కార్ ఎక్కి అడియార్ డివిజన్ పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ లేడు, ఇంటికి వెళ్ళిపోయాడు. రైటర్ మాత్రం రాత్రి డ్యూటీ మీద ఉన్నాడు. నారాయణ్ని ఎందుకు అరెస్టు చేశారని అడిగాడు యుగంధర్. నారాయణ మీద పోలీసులు సేకరించిన సాక్ష్యాన్నంతా రైటరు యుగంధర్కి చెప్పాడు. వెంటనే యుగంధర్ అసిస్టెంట్ రాజుతో బయలుదేరి ఆలందూరు రోడ్డు మీద నారాయణ 2 గంటలు కాచుకునున్నానని చెప్పిన చోటికి వెళ్ళాడు. ఇద్దరూ టార్చ్ లైట్లు వెలిగించి ఆ బావి చుట్టూ నేలను పరీక్షగా చూశారు. పెద్దవిగా ఉన్న కొన్ని బూటు జాడలు, మరొక జత బూట్ల జాడలు మాత్రమే కనిపించాయి. రాజు, ఇందాక సార్జెంటుతో నారాయణ వచ్చినప్పుడు పడిన జాడలు అయ్యుండాలివి. అంతకుముందు నారాయణ ఇక్కడ 2 గంటల సేపు కాచుకుని ఉంటే ఆ నిదర్శనాలేవీ లేవని నిర్ధారణగా తెలుస్తోంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ బావి చుట్టూ ఒక్క కాగిత ముక్క కానీ ఒక్క అగ్గిపుల్ల కానీ ఏమీ లేవు. పాడుబడ్డ బావి చుట్టూ ఎవరు ఎందుకని ఇంత శుభ్రం చేశారో ఊహాతీతంగా ఉంది అన్నాడు యుగంధర్. అక్కడి నుంచి తిన్నగా రాఘవేంద్రరావు ఇంటికి వెళ్ళి నారాయణ వేలిముద్రలు ఇనప్పెట్ట మీద ఉండటానికి దొంగతనం కాక మరేమైనా కారణం ఉండవచ్చా అని అడిగాడు. రాఘవేంద్రరావు 1 నిమిషం ఆలోచించి, ఏమో యుగంధర్ గారు, నిశ్చయంగా నేను చెప్పలేకుండా ఉన్నాను. నగలు బల్ల మీద నేను మర్చిపోయానని, అవి తీసి తాను పెట్టెలో పెట్టానని నారాయణ అంటున్నాడు. అది నిజము కావచ్చు, కాకనూ పోవచ్చు. నేను నగలు బల్ల మీద పెట్టి మర్చిపోయిన సంగతి నాకు జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేనంత మాత్రాన అతను అబద్ధం చెబుతున్నాడని కూడా అనలేను అన్నాడు. రాఘవేంద్రరావు గారు, ఆ నగలను మీరు ఇన్షూర్ చేశారా అడిగాడు యుగంధర్. కొత్తగా నేను ఇన్షూర్ చేయలేదు. మా నాన్నగారు చాలా కాలం క్రిందట ఇన్షూర్ చేయించారు. ఎంతకి ఇన్సూరెన్స్ చేయించారు? 30 లక్షలకు. యుగంధర్ రాఘవేంద్రరావు గారి వద్ద సెలవు పుచ్చుకుని ఆ రాత్రే గురునాథం ఇంటికి వెళ్ళాడు. తను నారాయణకి టెలిఫోన్ చేయలేదని, ఎక్కడికి వెళ్ళమని చెప్పలేదని చెప్పాడు గురునాథం. ఇక ఆ రాత్రి చేసేదేమీ లేక యుగంధర్ ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు యుగంధర్ పోలీస్ ఇన్స్పెక్టర్ని కలుసుకుని నారాయణ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా అని అడిగాడు. ఇవాళ పొద్దున్నే ఛార్జ్ దాఖలు చేశాం అన్నాడు ఇన్స్పెక్టర్. నారాయణ ఒకవేళ నిజం చెబుతున్నాడేమో మీరు ఆలోచించారా అడిగాడు యుగంధర్. ఆ అనుమానము నాకు రాకపోలేదు. అతను నిజమే చెబుతూ ఉంటే అతని మీద ఎవరో దొంగతనం బుకాయించడానికి చాలా పాటలు పడ్డారనుకోవాలి. అటువంటప్పుడు అసిస్టెంట్ ఎడిటర్ గురునాథం అబద్ధం చెప్పుండాలి. గురునాథం అబద్ధం చెప్పడానికి కారణం ఏమిటి? అతనికి నారాయణకి విరోధం ఏమీ లేదని నారాయణే ఒప్పుకున్నాడు. ఇవన్నీ అటుంచగా దొంగతనం జరిగిన విధానాన్ని బట్టి అది గండుపిల్లి పనేనని స్పష్టంగా తెలుస్తుంది అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ సిగరెట్ వెలిగించి 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి, అవును,
మీకు లభించిన సాక్ష్యాన్ని బట్టి నారాయణ్ని మీరు అరెస్ట్ చేయక తప్పదని మీతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ నారాయణ నిజంగా దొంగతనం చేసి అబద్ధం చెబుతూ ఉంటే ఇంతకన్నా నమ్మదగిన అబద్ధం రుజువు చేసుకోగలిగిన ఎలిబి సృష్టించేవాడేమో. అతను చెప్పింది నమ్మదగినది కాదు గనుకనే నిజమేనేమోనన్న అనుమానం కలుగుతోంది. ఒక్కొక్కప్పుడు అసత్యం కన్నా సత్యమే నమ్మశక్యం కానిదిగా ఉంటుంది అన్నాడు యుగంధర్. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.